అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. విశాఖపట్నంలో ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్న ఏటీయూసీ మోటార్ వెహికల్ కార్మికుల 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మహాసభల ప్రచారంలో భాగంగా పాడేరు పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో అల్లూరి జిల్లా ఏటీయూసీ అధ్యక్షుడు అమర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూన లక్ష్మణ్ పాల్గొని కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్త్రీ శక్తి పథకం కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నాయకులు కోరారు. అలాగే చంద్రన్న బీమా, ప్రమాద బీమా కింద 10 లక్షల రూపాయల రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జియో నంబర్లు 21, 31, ఆర్టీఈకి సంబంధించిన నిబంధనలను రద్దు చేయాలని, వాహన మిత్ర పథకం మొదటి విడతను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, రెండవ విడతను కూడా అమలు చేయాలని వారు కోరారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ఆటో, మోటార్ వాహన కార్మికులపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు విశాఖలో జరగనున్న 4వ రాష్ట్ర మహాసభలకు పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై విజయవంతం చేయాలని అమర్, కూన లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఆటో లేకుండా ఉండి ఆటో వృత్తి ధ్యేయంగా, డ్రైవర్ వృత్తి ధ్యేయంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఈరోజు వాహన మిత్ర వెసులుబాటు కల్పించలేదు. కాబట్టి ఆటోని వృత్తిగా ధ్యేయంగా తీసుకొని డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాహన మిత్ర అమలు చేయాలని, అలానే రెండో విడత కూడా అమలు చేయాలని చెప్తున్నాం. ఈ రోజు ఆటో కార్మికులు, మోటార్ కార్మికులకి 21, 31 జీవోలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున జరిమానాలు ఇచ్చి ఈరోజు ఆటో డ్రైవర్ల దగ్గర, మోటార్ కార్మికుల దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చలానాల రూపంలో దోచుకుంటా ఉంది. కాబట్టి తక్షణమే 21, 31 జీవోల్ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు స్త్రీ పథకం వచ్చింది. స్త్రీ శక్తి రావడం వలన పెద్ద ఎత్తున ఆటో కార్మికులంతా కూడా తీవ్రంగా నష్టం పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో ఆటో కార్మికులు అందరూ ఉన్నారు. ఒకవైపు ఫైనాన్షియల్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఫైనాన్షియల్ కట్టలేక ఈరోజు అర్ధాంతరంగా ఆటోల్ని ఫైనాన్షియల్ తీసుకెళ్లిపోతే ఈరోజు ఇంట్లో వాళ్ళ పూట గడిచేదానికి కూడా వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే ఆటో కార్మికులు ప్రమాదశాతం చనిపోతే వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే చంద్రన్న బీమా కూడా వీళ్ళకి వర్తించే విధంగా అందరికీ వర్తించే విధంగా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు భవిష్యత్తులో జరగబోయేదానికి ఈ మహాసభలు వేదిక కాబోతా ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసే దిశగా ఆలోచన చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం మీద మోటార్ యూనియన్ సంబంధించి మోటార్ కార్మికులందరూ కూడా ఆందోళనకు దిగుతారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కోన లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. మరి ఈ నెల 20, 21 తేదీల్లో విశాఖపట్నంలో మా ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 4వ మహాసభలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు పాడేరు జిల్లాలో రావడం జరిగింది ప్రచార నిమిత్తం. మరి ప్రభుత్వం ఆటో కార్మికులకి ఎలక్షన్ ముందు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని నమ్మించి మోసం చేసింది. ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వాహన మిత్ర రెండో విడత అనేది ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఫస్ట్ విడతనే దగా చేసింది. ఆ కారణం ఈ కారణం చూపి ఫస్ట్ విడతలోనే పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. రెండో విడత అయినా సరే అర్హులైన ఆటో కార్మికులందరికీ కూడా మరి వాహన మిత్ర అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ బోర్డు పథకాలు ఉన్నాయో అన్నీ కూడా మరి ఆటో కార్మికులకు మరి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ఏదైతే పోలీసు ఆర్టీఐ అధికారులు పెడుతున్న ఈ ఛానళ్లను వెంటనే రద్దు చేయాలని, జీవో నెంబర్ 21, 31 తక్షణమే రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.